ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇరుగువారు పొరుగువారు బంధువులు ఆమెను గూర్చి మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, ప్రభు మహాకనికరముంచెనని. మనము కనికరమును గూర్చి మాట్లాడుకుంటాం, కృపను గూర్చి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ప్రజలు ఆమెను గూర్చి ఏం మాట్లాడుతున్నారట? ప్రభు యొక్క మహాకనికరము. ప్రియ దైవ జనాంగమా, నువ్వు ఎన్ని ఏండ్ల నుండి ప్రభుని ఆరాధిస్తున్నావు? ఎంత కాలము నుండి ప్రభును నమ్ముకున్నావు? నీ జీవితములో దేవుని కనికరము లేక దేవుని యొక్క మహాకనికరము అనేటువంటి దాని గూర్చి ప్రజలు మాట్లాడుకుంటున్నారా? చాలా సందర్భాల్లో మీతో నేను చెప్తూ ఉంటాను, మన గురించి మనం చెప్పుకోవటం కాదు, మన మారు మనసు గురించి మనం చెప్పుకోవటం కాదు, మన ఆశీర్వాదం గురించి మనం చెప్పుకోవటం కాదు, మన ఇరుగువారు, మన పొరుగువారు, మన బంధువులు మన గురించి ఏం చేయాలి? మాట్లాడుకోవాలంటే మనము ఆశీర్వాద విషయములు, దేవుని యొక్క కృప విషయములు, భక్తి విషయములు, విశ్వాస విషయంలో మనం ఆ రీతిగా ఉండాలి. ఇక్కడ ప్రజలట ఇరుగు ఉన్నవారు పొరుగు ఉన్నవారు ఏం మాట్లాడుకున్నారట? మన గురించి మాట్లాడుకుంటున్నారు, చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు మన గురించి. అవునా కాదు చెప్పండి? ఆమె అలాంటిది, ఈమె ఎలాంటిది, ఇతడు అలాంటోడు అని మాట్లాడుకుంటున్నారు కదా. అమ్మా వింటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గురించి కూడా మన ఇరుగువారు మాట్లాడుకుంటున్నారు, మన బంధువులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె కూర్చోటండి, ఇరుగువారు పొరుగువారు బంధువులు ఏమని మాట్లాడుకున్నారట? ప్రభు మహాకృప, మహాకనికరం, ప్రభు యొక్క మహాకనికరము ఆమె యందు ఉన్నదని ఇరుగువారు పొరుగువారు బంధువులు ఆమె గూర్చి మాట్లాడుకున్నారట. ఆమె ఎవరో కాదు, ఎలిజబెత్. ఎవరండి? ఎలిజబెత్ అండి. ఈ ఎలిజబెత్ను గూర్చి ఆ ప్రజలు మాట్లాడుకున్నారట. మరి మన గురించి కూడా ప్రజలు మాట్లాడుకోవాలి. దేవుని నామానికి ఎప్పుడు మహిమ వస్తుందండి? ఏమండి? దేవుని నామము మన ద్వారా ఎప్పుడు మహిమపరచబడుతుంది? దేవుని నామము మన ద్వారా ఎప్పుడు ఘనపరచబడుతుంది? ఏమండి? మన ఇరుగువారు పొరుగువారు దేవుడు మన మీద ఉంచిన కృపను గూర్చి, కనికరము గూర్చి మాట్లాడుకున్నప్పుడే కదండి. ఇక్కడ మనకి కనికరమును గూర్చి తెలుసు, కృపను గూర్చి తెలుసు. కానీ ఈమె పొందిన కనికరం ఎటువంటి కనికరం అటండి? మహాకనికరం. కనికరం అంటే దానికి మించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించి నీ జీవితాన్ని వృద్ధి చేయగల శక్తి ఆయనకి ఉన్నదండి. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దావీదు కుటుంబం అటండి అంతకంతకు అది ఏమవుతుందటండి? ప్రబలుతూ ఉన్నదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు ఫిలిష్తీయుల దేశములో విత్తినప్పుడటండి అతడు క్రమక్రమముగా ఏం పొందుతున్నాడటండి? వృద్ధి పొందుతున్నాడు. దేవుని కృప అతనిలో విస్తరించు కొలది అతను ఏమవుతున్నాడండి? వృద్ధి అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో కూడా దేవుని యొక్క కృప ఏమవ్వాలంటే విస్తరించాలి. దేవుని యొక్క కనికరము విస్తరించాలి. విస్తరించినప్పుడు కనికరము కాస్త ఏమవుతుంది? మనలో మహాకనికరముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ప్రజలటండి మాట్లాడుకున్నారట. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎవరిని సంపాదించుకుందాడో తెలుసండి?
ఆమెను బట్టి సంతోషించే ప్రజలను సంపాదించుకుందండి. మనం కూడా వాళ్ళని సంపాదించుకోవాలి. ఎప్పుడు మనం సంపాదించుకోగలుగుతాం తెలుసండి? మనము మన పొరుగు వారిని మనం ప్రేమించినప్పుడే. ఒక క్రైస్తవుని కటండి తమలను ద్వేషించినప్పటికీ కూడా వారిని ప్రేమించే మనస్సు ఉంటుందట. నీలో ఆ మనస్సు లేదనుకోండి, నిన్ను ద్వేషించేవారిని నువ్వు ద్వేషిస్తూనే ఉన్నావు, నిన్ను బాధ పెట్టేవారిని నువ్వు బాధ పెడుతూనే ఉన్నావు. అంటే నీ మనస్సు ఎలాగుందంటే తెలుసండి, దేవునికి ఇష్టమైన మనస్సుగా లేదు. మరి ఆ మనస్సు ఎవరి మనస్సు అండి? మనల్ని ద్వేషించేవారిని ద్వేషించడం, మనల్ని బాధ పెట్టేవారిని బాధ పెట్టడం. ఈ మనస్సు ఎవరి మనస్సు? సాతాను యొక్క మనస్సు అండి. ఎవరి మనస్సు అండి? సాతాను యొక్క మనస్సు. మన మనస్సు ఎలాగ ఉండాలో తెలుసండి. మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారు అనుకోండి, వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకోండి, వారిని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మాకు కొంచెం రోడ్డు మీద ఉన్న బళ్ళు తిని బస్సు బయటికి తీసుకెళ్తారు. బళ్ళు ఎవరున్నాయో రోడ్డు మీద కొంచెం పక్క పెట్టండి. దయచేసి ఒక్కసారి రోడ్డు మీద ఉన్న, మన లోపల రోడ్డు మీద ఉన్న బళ్ళు తీసి పక్క పెట్టండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎలిజబెత్ అటండి ఏం పొందుకుందట తెలుసండి? ఎలిజబెత్ ఏం పొందుకుందట? దేవుని మహాకనికరం పొందుకుందటండి. అసలు దేవుని అందలి భయభక్తులు కలిగి యథార్థముగా నడుచుకున్నాడు. తన తండ్రి నడిచిన బాటలో నడవలేదటండి. తన పితరులు అంటే దావీదు ఎలాగైతే నడుచుకున్నాడో దేవుని సన్నిధిలో, దావీదు దేవుని సన్నిధిలో ఎలాగున్నాడో, ఈ హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో అలాగున్నాడు. అయ్యా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతని యొక్క భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి అచంచలమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అప్పుడే చనిపోతాడన్నటువంటి హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాలు ఏమిచ్చాడండి? మాట్లాడరేటమ్మా? 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవుడు. అలాగే ఈ యొక్క ఎలిజబెత్ మహారాణి ఎలిజబెత్ ఈ యొక్క దేవుని యొక్క మహాకనికరమును పొందడానికి ఆమెలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటో మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. జకర్యా అతనికి వంతు వచ్చును. వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ఈ ఎలిజబెత్ ఉన్న చూడండి, జకర్యా యొక్క భార్య. వీళ్ళు ఏ వంశానికి చెందిన వారండి? లేవి వంశానికి చెందినటువంటి వారు, యాజక ధర్మమును జరిగిస్తున్నటువంటి వారు. యాజకుడండి జకర్యా. అతని వంతు వచ్చింది, దేవునికి యాజకత్వం చేసే వంతు వచ్చింది, దేవునికి పరిచర్య చేసే వంతు వచ్చింది, పరిశుద్ధ స్థలములో ప్రవేశించే వంతు వచ్చింది, దేవునికి ధూప నైవేద్యములు సమర్పించే వంతు వచ్చింది. ఆ సమయం అందటండి జకర్యా ప్రభు ఆలయములోనికి వెళ్ళి, అంటే ప్రభు నివసించు స్థలమునకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారిగా చెప్పండి, స్వరాలు విప్పి చెప్పండి, చేతులెత్తి చెప్పండి. మంచిదండి. పాఠం మొద్దోడికి కూడా అర్థం అవ్వాలని పాఠం చెప్తాడు మాస్టర్. అలాగే ఇక్కడ మొద్దోడు కూడా చేతులు ఎత్తాలని, మొద్దోళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ చేతుల పైకి లేగవండి. అందుకే మరలా 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 చెప్పడం. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక మాట మీతోటి రిపీట్ చేయించామనుకుని ఆ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎందుకు రిపీట్ చేస్తా తెలుసండి? ఈ వాక్యాన్ని అది గుర్తుపెట్టుకోవాల్సింది. బైబిల్ గ్రంథంలో కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ కొన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని. ఆ గుర్తుపెట్టుకోవాల్సింది మొదటిది ఏంటో తెలుసండి? ప్రభు దినమును పరిశుద్ధంగా
ఆచరించుట మర్చిపోకూడదండి. అర్థమైందా? అది మొట్టమొదటిదండి. ఏది మర్చిపోయినా పర్వాలేదు, తినటం మర్చిపోయినా పర్వాలేదు, తాగటం మర్చిపోయినా పర్వాలేదు, పడుకోవటం మర్చిపోయినా పర్వాలేదండి. ఏం మర్చిపోకూడదు? పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుట మనం మర్చిపోకూడదండి. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారా, ఇక్కడ ఎలిజబెత్ యొక్క భర్త అయినటువంటి జకరియా యాజకుడండి. యాజకత్వాన్ని జరిగించడానికి, దేవునికి ధూపం వేయడానికి దేవుని ఆలయములో అతను ప్రవేశించగా, ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని ఆలయంలో. సేవ చేసే భాగ్యం ఎంతమందికి దొరుకుతుందండి? ఏమండి, దేవుని మందిరంలో పని చేయండి అంటే లెక్కలే వేస్తున్నారు. ఆ భాగ్యం ఎంతమందికి దొరుకుతుంది? ఏమండి, అమ్మ కాసేపు ఉండండి అంటే ముందు వచ్చేస్తున్నారండి. వెనకాల మరలా ఎక్కడ పాస్టర్ గారు బయటకు వస్తే మనల్ని ఆగమంటారు అని ముందొచ్చి ప్రార్థన చేయించుకెళ్ళిపోతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. అవునా కాదు చెప్పండి? బైబిల్ ఏమని చెప్తుంది? ఏమి విత్తితే అదే పంటకు వస్తుంది. నువ్వు పరిచర్య చేసావు అనుకో, దేవుడు నీకు పరిచర్య చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన ప్రయాస అంటే ఎంత మాత్రమో వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో మన ప్రయాస ఎంత మాత్రం వ్యర్థము కాదండి. మన ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన అన్యాయం చేసి అన్యాయస్తుడు కాదండి. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ప్రియమైనటువంటి వారా, ఆలయములోనికి వెళ్ళి ఆయన ధూపము వేయుచుండగా ప్రజలందరూ బయట ఏం చేస్తున్నారటండి? ప్రార్థన చేస్తున్నారట. నేను వాక్యం చెప్తుండగా మీరు అందరూ ఏం చేయాలి? అందుకే మీ జీవితంలో దైవికమైన కార్యాలు జరుగుతున్నాయి. మరి నా జీవితంలో కార్యం జరగాలంటే నా కోసం ఎవరు చేయాలి? చెప్పండి అమ్మా. మాట్లాడరేటండి? నోళ్ళు అడిపోయినాయా? చెప్పండి. మీరు ప్రార్థన చేయాలి. పేతురు గారు అట్టండి సరసాల్లో ఉంటే బాధ లేకుండా పడుకున్నాడట. శ్రమ ఎవరికి వచ్చింది? పేతురుకు వచ్చింది. పేతురు గారు ఎవరు? దేవుని సేవకుడు. అప్పుడు సంఘం ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. మేము మా సమస్యను గురించి ఆలోచించమండి. మా సమస్యల గురించి ప్రార్థన చేయవలసిన వారు ఎవరండి? చెప్పండి. ఎవరు చేయాలి? మీరే చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము బయట ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేయించుండగానటండి ఈయన లోపల దేవునికి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడట. ఆ ధూపం వేయించుండగానటండి ధూపవేదికను చూడండి. ఆ ధూపవేదికకు కుడివైపున ఒక దూత అటండి నిలిచి ఉందటండి. ఎవరా దూత? ప్రభు యొక్క దూత. అంటే ప్రభు యొద్ద నుండి పంపబడినటువంటి దూత. ఆ దూత జకరియా ధూపం వేయుచుండగా ధూప వేదిక కుడి ప్రక్కన నిలిచి జకరియాను చూసి అతనితో ఏమంటుందట? తొందరపడవద్దు. ఎందుకంటే అతను తొందరపడుతున్నాడు. భయపడవద్దు. అతను ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం అతని జీవితంలో కలగలేదు. కనుక ఎప్పుడైతే కుడి ప్రక్కన దూతను చూశాడో, ధూపవేది కుడి ప్రక్కన, జకరియా ఏం చేస్తున్నాడో తెలుసండి? తొందరపడి భయపడుతున్నాడండి. కనుక దూత జకరియాతో ఏమంటుందండి? భయపడకు, నీ ప్రార్థన వినబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన వినబడింది. మన ప్రార్థన ఎవరికి వినబడాలి? మన ప్రార్థన ఎవరికి వినబడాలి? మన శుక్రవారం చెప్పానా? ఎప్పుడు చెప్పాను? ప్రార్థన దేవుడికి వినబడే ప్రార్థన మనం చేయాలి. వినబడని ప్రార్థన చేస్తే ప్రయోజనం.
దేవుని మందిరానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారండి. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా? చెప్పాలి. ప్రార్థన మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారమ్మా? ఎవరైనా అడిగితే ఏం చెప్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నామండి అంటున్నారు. కానీ ప్రార్థన చేయరు. ఏమండి? ప్రార్థనకి వెళ్తున్నాం అంటారు కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరండి. ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారట. ఇద్దరిలో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరుడు. సుంకరు కూడా మందిరంలోకి వెళ్దామనే వచ్చాడండి. కానీ పరిసయ్యుని చూశాక మందిరంలోకి వెళ్ళడానికి నాకు యోగ్యత లేదని భావించి అతను గుమ్మం దగ్గర ఉండిపోయాడు. పరిసయ్యుడు ఎక్కడికి వచ్చాడండి? మందిరం లోపలికి వచ్చాడు. అతనేమో గుమ్మం దగ్గర మోకరించాడండి. ఎక్కడ ఉన్నాడు? గుమ్మం దగ్గర ఉన్నాడు సుంకరి. పరిసయ్యుడు ఎక్కడున్నాడు? బలిపీఠం దగ్గర ఉన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. దేవునికి వినపడుతుంది అనుకున్నాడు. సుంకరు ఏమనుకున్నా, నా ప్రార్థన దేవునికి వినపడుతుందో లేదో అని భయంతో వణుకుతోటే ప్రార్థన చేశాడు. సుంకరు యొక్క ప్రార్థన దేవునికి వినబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దైవ సన్నిధిలోకి వచ్చామంటే మన ప్రార్థన దేవునికి వినబడేటట్టు ఉండాలి. ఇక్కడ సుంకరి ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏమిటంటే, సుంకరి దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాప హృదయముతో అతను ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. ఆయన హెచ్చింపబడాలి, మనం ఏమవ్వాలి? తగ్గింపబడాలి. ఎంత తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత నీవేమవుతావు? ఆశీర్వదింపబడతావు. అబ్రహాము తగ్గించుకున్నాడు కనుక విశ్వాసులకు అబ్రహాం ఏమైపోయాడండి? జనకుడైపోయాడండి. విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, మనము దేవుని సన్నిధులు తగ్గించుకున్నప్పుడు మన ప్రార్థన దేవునికి వినపడుతుంది. ఇక్కడ జకరియా చేసిన ప్రార్థన అటండి దేవునికి వినబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పద్దాక చెప్తూ ఉంటాను ఒక మాట. దేవుడు ఏ ప్రార్థన వింటాడు? ఎలాంటి ప్రార్థన వింటాడు దేవుడు? చెప్పండి, గట్టిగా చెప్పాలి. విరిగి నలిగినటువంటి మనస్సు, విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను దేవుడు ఏం చేయడండి? అలక్ష్యము చేయడండి. ఇక్కడ జకరియా యొక్క ప్రార్థన వినబడిందంటే అతను ఎలా చేస్తున్నాడు ప్రార్థన? విరిగి నలిగిన హృదయముతోటి, నిరుత్సాహంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే తన జీవితంలో పెండింగ్ గడిపోయిన ఒక కార్యం ఉంది. పెండింగ్ గడిపోయిందండి. అది చాలా మొరపెట్టి ప్రార్థన చేసి దాన్ని మర్చిపోయాడు జకరియా. ఎలిజబెత్ కూడా మర్చిపోయిందండి. కానీ వారు చేసిన ప్రార్థనకు దేవుడు ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీ ప్రయాస వ్యర్థము కాదని నేను చెప్తున్నటువంటి మాట మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు వెంటనే ప్రతిఫలం దొరకకపోవచ్చు. కానీ కాలము పరిపూర్ణ, దేవుడు ఖచ్చితంగా మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరంలో చాలామంది వర్కర్స్ ఉన్నారు. పనికి రండి అంటే చాలా బాధపడిపోతున్నారు. బయట వాళ్ళని కూడా పిలిచానండి నేను, మన మందిరానికి రానోళ్ళు కూడా. అటువంటి 2-3 నా మాట విని వచ్చారు. ఆ దేవుడి పనే కదా, ఒకరోజు చేస్తాం కదని. మన వాళ్ళు సమర్పణ కలిగి రావాల్సిన వారు సమర్పణ కలిగి రావట్లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఎప్పుడైతే మనం సమర్పణ కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు.
మనం ఆయనకి సమర్పణ కలిగి పని చేస్తున్నప్పుడు ఆయన మనకు కూడా ఎలా పని చేస్తాడండి? సమర్పణ కలిగే పని చేస్తాడండి. అర్థమవుతుందా? యోనాను దేవుడు సంరక్షించడానికి సముద్ర గర్భములో దేవుడు ఉన్నాడండి. యోనా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపుడై, నేను మరణించడానికి తగినటువంటి వాడిని, బ్రతకడానికి తగిన వాడిని కాదు అని తన తప్పును తెలుసుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదించి బలపరిచి తన బలమైనటువంటి చేతుల కింద బలంగా వాడుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారు, తప్పులందరూ చేస్తారు, కానీ మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడటమే దైవికమైనటువంటి లక్షణం. ఇక్కడ జకర్యా ప్రార్థన గూర్చి దూత అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాతో దూత అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కట్టుంది. అయితే జకర్యా మాట వింటూ ఉన్నాడు కానీ మరి జకర్యాకు ఆ మాట యందు ఏమి లేదట తెలుసండి? నమ్మిక లేదు. ఎందుకు నమ్మిక లేదంటే వాళ్ళు బహుకాలము గడిచినటువంటి వృద్ధులండి. జకర్యా ఎలిజబెత్ బహుకాలము గడిచినటువంటి వృద్ధులండి. దూత మాట్లాడుతూ ఏమంటుందట, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదురు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలు అనేకులను ప్రభు అయినటువంటి వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందుకున అనేకులు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు కూడా బిడ్డలు పుట్టకపోతే అక్కడికి తిరుగుతారు, బలంగా ప్రార్థన చేస్తారు. ఇక ప్రయోజనం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? మర్చిపోతారండి. ఇంకా లేరనే విషయాన్ని మర్చిపోతారు. జకర్యా జీవితంలో కూడా చాలా కాలం అయిపోయిందండి, బహుకాలం గడిచిన వృద్ధులేండి. అయితే ఇప్పుడు దేవుడు దర్శించి ఏమంటున్నాడు తెలుసండి? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతారు. అతను పరిశుద్ధాత్మని నిండుకొనినటువంటి వాడై ఈ భూమి మీద అనేకులను, అంటే ప్రజలను, అనేక మంది ప్రజలను వారి దేవుని తట్టు తిప్పుతాడు. తండ్రుల హృదయమును బిడ్డల తట్టు తిప్పుతాడు. అవిధేయుల హృదయమును దేవుడు మారుస్తాడు. ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తి గలవాడై ఉండి అతని ద్వారా నీకేమొస్తుంది? సంతోషము, ఆనందము కలుగుతుందని జకర్యాతో చెప్పాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకనికరము ఎలిజబెత్ పొందడానికి గల కారణం ఏంటో తెలుసండి? యాజకుడైన జకర్యా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి ఈయన? చెప్పండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు జకర్యా? ధూపం పట్టుకుని ధూపవేదిక దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి ధూపం వేస్తున్నాడు. అతను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? దేవుని ప్రజల కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రజలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? చెప్పండి అమ్మా. ప్రజలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? జకర్యా కొరకు ప్రార్థన చేస్తున్నారు. జకర్యా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? జకర్యా చేసే పని ఏ పని అండి? ప్రభు పని. ప్రజలు చేస్తున్న పని ఏంటండి? అది కూడా ప్రభు పని. దేవునికి స్తోత్రం.
ప్రజలు కూడా ఎవరు పని చేస్తున్నారండి? ప్రభు పని చేస్తున్నారు. మీరు కూడా ఎవరు పని చేయాలి? యాజకుల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘమును గురించి ప్రకటిస్తున్నారంటే మీరు ఎవరు పని చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నారు. దేవుని పని చేసేవాడిని దేవుడు ఏమాత్రం కూడా ఏం చేయడండి? సిగ్గుపరచండి. ఈ మాట చెప్పినప్పుడు అటండి జకరియా అంటున్నాడట, 18 వచ్చి చదవమ్మా. ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడిని. అది ఎలా జరుగుతుంది? ఎలా తెలియదు కదా, ఎలా జరుగుతుంది? నేను ముసలివాడా, నా భార్య బహుకాలము గడిచినటువంటి రుదురాలు, నేను చాలా ముసలివాడను, నా భార్య కూడా చాలా ముసలిది, బహుకాలము గడిచిన రుదురాలు. ఇది ఎలాగ జరుగుతుంది? ఇది ఎలాగ సంభవిస్తుంది? ప్రియమైనటువంటి వారలా, మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని. సారమ్మ ఏమంటుంది తెలుసా? నా కడుపు ఉడికిపోయింది. ఏం ఉడికిపోయిందట? కడుపు ఉడికిపోయిందటండి. గర్భం ఉడికిపోయింది. గర్భము ముడతపడిపోయింది, మూతపడిపోయింది. ఇది జరుగుతుందా? దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్రియ దైవ జనాగమా, నీ జీవితంలో దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మితే ఆయన మహిమను నీవు చూస్తావు. ఇక్కడ జకరియా అంటున్నాడు దూతతో, ఇది ఎలాగ జరుగును? నేను బహుకాలం గడిచిన వృద్ధులను, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు అన్నప్పుడు దూత, నేను దేవుని సుముఖమున నిలిచు గాబ్రియేలును, తన పేరును బయలుపరుచుకుందండి. నేను మామూలు దూతను అనుకున్నావా? దేవుని సుముఖములో నిలబడే దూతను. ఎందుకంటే ఆయన సుముఖములో నిలబడే అర్హత అందరికీ లేదండి. ఎందుకంటే ఆయన ఒక అగ్ని గోళము లాంటి వాడు. దేవుడికి స్తోత్రం. కోటి సూర్యుల కంటే కాంతిమయుడు. అటువంటి సర్వశక్తిని దేవుని ప్రక్కన నిలుచుని ఆయన కాపలా కాయటం, ఆయన పరిచర్య చేయటం, ఆయన మాటలను ప్రజలకు అందించడం, ప్రజల యొక్క ప్రార్థన ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక అంటుంది, నేనెవరినో తెలుసా? దేవుని సుముఖమున నిలుచు గాబ్రియేలు దూతను. నీతో మాట్లాడుటకు, ఈ సువర్తమానము నీకు తెలియచేయటకు నేను ఆయన దగ్గర నుండి పంపబడ్డాను. ఏదో నా ఉద్దేశం చెప్పట్లేదు, నా ఉద్దేశం చెప్పట్లేదు, నా ఆలోచన చెప్పట్లేదు, నా చిత్తాన్ని నీకు బయలుపరచట్లేదు. దేవుడు చెప్పమన్నదే నీకు నేను చెప్తున్నాను. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నీకు ప్రకటిస్తున్నాను అని గాబ్రియేలు దూత చెప్పి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమైందువని అతనితో చెప్పాను. తన ఇంటికి వెళ్ళను. దేవునికి స్తోత్రం. ఇది జకర్యాతో ప్రభు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు తెలుసండి? ఆమె మీద మహాకనిక